ఫ్రెండ్స్ మీరు ఇల్లు కట్టేటప్పుడు ఎట్లా అంటే సిమెంట్ ఇటుకలు కానీ లేదంటే ఏది అది ఉంటుంది ఇటుక మొత్తం మట్టిలా కాల్చి చేసుకుంటారు కదా ఇల్లు కట్టేటప్పుడు మళ్ళీ ఏంటిది ఆ ఇటుక పెట్టి మధ్యలో ఎట్లా అంటే ఆ సిమెంట్ మన కాంక్రీట్కి వేరే సిమెంట్ కానీ దీనికి వేరే సిమెంట్ యూజ్ చేస్తారు అంబుజా సిమెంట్ అని అది ఇది 100 సిమెంట్లు ఉంటాయి కానీ ఇక్కడ వీళ్ళు ఎట్లా ఇల్లు కట్టుకుంటారంటే జస్ట్ మట్టితోటే ఇటుక చేసుకున్నారు ఇది ఏమట్టో తెలియదు అంటే కొంచెం ఉన్నది మంచిగానే ఉన్నది వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లా కట్టుకొని ఇటుకలు పెట్టుకొని మళ్ళీ సిమెంట్ ఏం లేదు మళ్ళీ బంకమట్టి తెచ్చి ఇట్లా ఇల్లు కట్టి మళ్ళీ మనం కదా మాలేసి మధ్యలో చేస్తాం కదా చేసుకుంటా మధ్యలో వేసుకొని అదే మట్టితోటి అల్లుకుతారు అటు ఇల్లు అల్లికి మొత్తం ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది అట మొత్తం ఎట్లా అంటే వర్షం కొట్టినా ఏం కాదు ఒక ఇట్లా మధ్యలో దడి లెక్క ఏదో పెట్టి చేస్తారట ఇల్లు ఇటుకలు మంచిగా గట్టిగానే ఉన్నాయి ఇటుకలు కూడా మళ్ళీ దీనికి కొంతమంది ఏమో కాలుతారంటాను కొంతమంది ఏమో కాలరట కొన్ని ఇక వాళ్ళు టైం బట్టి నాకు తెలిసి మ్యాక్స్ టైం బట్టి కొంతమంది కాల్చుకుంటారు కొంతమంది కాల్చుకోరు ఇక అవన్నీ మనకు తెలియదు కానీ ఇటుకలు అయితే మంచి కరెక్ట్ మన సైజులు ఉన్నాయి మన ఇటుక ఎంత ఉంటుందో మన సిమెంట్ ఇటుక ఎంత ఉంటుందో అంత ఉన్నది సేమ్ అక్కడనే పొక్క తవ్విండ్లు అదే మట్టితోటి చేసిళ్ళు అంత మట్టి తీసిండ్లు చేసిండ్లు ఇంకా నాకు తెలిసి అయిపోవచ్చు ఇటుకలు పట్టుకుపోయినట్టున్నది ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి ఇవి వాళ్ళ ఇల్లులు కూడా చూద్దాం మనం ఒకసారి ఎట్లున్నాయో వాళ్ళ ఏం చేస్తాను వాళ్ళ ఇల్లు ఎట్లున్నాయో లోపల కూడా చూద్దాం వాళ్ళ ఏమేమి ఉంటాయో సామాన్ ఏమేమి యూజ్ చేస్తారో మనలాగా ఎట్లా అంటే గీసులు ఏం లేవుగా మరి ఎట్లా వండుకుంటారు వాళ్ళు పొయ్యిలు ఎట్లుంటాయి అవన్నీ చూద్దాం చలో రండి అమ్మతోటి జారుతానయ్యా ఈ వాగు చూసినట్టయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మతోటి కింద పడితే అది జారుతానే ఘోరంగా ఇది గట్టిగా ఉన్నది ఓకే అందులోనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి వాటర్ ఉండేగా బోర్స్ ఏం లేవు కాబట్టి వాళ్ళు ఇదే వాకి వచ్చి ఇక్కడనే స్నానాలు చేస్తారు ఇక్కడనే బోర్లు అడుగుతారు బట్టలు కూడా మీనే పెట్టుకుంటారు మ్యాక్స్ అన్ని ఇవే వాటర్ యూజ్ చేస్తారు ఇంటికి తానికి కూడా ఈ యొక్క సెలవు తవ్వుకొని అందులో నుంచి నీళ్ళు పట్టుకొని పోతాను కానీ స్నానాలు మాత్రం ఈయన రోజు ఏ పని ఉన్నా ఇవే వాటర్ యూజ్ చేసుకుంటారు అట వాళ్ళు ఏదన్నా ఎందుకంటే ఎంత ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంటాయి మోసుకొని కూడా పోతాను వాటర్ ఇదే ప్లేస్ అని కాదు ఇక్కడ నుంచి ఈ వాగు ఉంటుంది దూరం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ అంటే ఎక్కడ అంటే నార్మల్గా వాళ్ళకి ఎక్కడ వీలు ఉంటుందో అక్కడ చేసుకుంటాను మంచి ప్లేస్ చూసుకొని ఎక్కడ వాటర్ ఎక్కువ నిలువ ఉంటానే ఆడ కూర్చొని స్నానాలు చేసుకుంటా బట్టలు విండుడు కానీ ఆ చిన్నపిల్లల స్నానాలు పోసుడు కానీ అవన్నీ చేసుకుంటాను వాళ్ళు ఇక్కడనే వీళ్ళ జీవన విధానం ఎట్లున్నదంటే మంచి ఫ్రెష్ వాటరు ఫ్రెష్ గాలి అది ఇది అంతా ప్రశాంతంగా ఉన్నది ఏ బాధ లేకుండా ఏ రంది లేకుండా పొద్దంతా పనికి వస్తారు గిందంతా తింటారు ఇప్ప పూలు ఉన్నాయి ఇప్ప పూ సారా తాగుతారు మంచిగా పండుకుంటారు ప్రశాంతంగా ఉన్నది మన లెక్క టెన్షన్ లేదు అది లేదు ఇది లేదు ఏది లేదు కొంచెం ప్రశాంతంగా ఉన్నది జీవితం ఏమాట ఇది ఉట్టి ఏమాట నేను ఆడన్నా నేను గోళీలు ఆడతా చూపిస్తావు మీకు చిన్నప్పుడు ఆడేది ఎప్పుడంటే చిన్నప్పుడు కుంటూ గాడిది గలింత ఆట ఆడేది ఆడతా ఇడదా బ్రో అర్రే సందుల నుంచి లేదు తాకలేదు ఆడ మళ్ళా ఏ గోల్ని కొట్టాలి ఎప్పుడు దాన్ని కొడతా ఏది రెడ్ కలర్ని కొట్టానా అర్రే చిన్నప్పుడు ఆడేది గోళీలు ఎట్లా అంటే చిన్నప్పుడు డిమ్ముగా అని అబ్బా లేచింది ఏడబడ్డది చిన్నప్పుడు ఏంటిది డిమ్ ఆట
రింగ్, ఇంకేది లక్కు, ఇంకేంటిదంటే ఏదో ఉంటుంది, బద్ది ఉంటుంది. 10, 20, 100 చేస్తే ఎవరు ఫస్ట్ 100 చేస్తే వాళ్ళు చెల్లన్నట్టు, వాళ్ళు బయట కూర్చోవాలి. ఎవరు లాస్ట్కి చేయకుండా ఉంటారో వాళ్ళు దొంగ. 3 జంగలు వేయాలి, తర్వాత వాళ్ళని కొట్టాలి. కొట్టుకుంటూ ఉరికించుకుంటూ ఎవరైతే 10 మంది, ఒక 5-6 ఆడినా కాడ ఎవరిదైతే దాకదో జంగలు వేసినా కాడ మళ్ళీ వాడు అక్కడ నుండి బద్ది దాకా కుంటుకుంటూ రావాలి. కుంటుకుంటూ వస్తా అంటే డైలాగ్ ఉంటుంది, కుంటుకుంటూ గాడిది ఇంత ఊడిది అని చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తాం. మంచి అనిపించే చిన్నప్పుడు ఆడుతా అంటే. కానీ ఇప్పుడు ఏమున్నది ఏం లేదు. ఇప్పుడు వీళ్ళతో ఆడతా, ఆ తాగేదాకా పోను. కొడతా తాకుతా. ఏం పేరు నీ పేరు? సామ్యల్. ఎక్కడ మీ ఊరే? అరే అవి మీ సంతూరు ఎక్కడ? అది ఆగుతలేదు, బారోలే కాదు. ఇప్పుడు ఆగుతా. అది నాదే. అది చదువుకుంటలేవు నువ్వు? ఎక్కడ? ఇదా మనం ఇక్కడ కూర్చుందా? సునీల్ దా, నువ్వు చెప్పు. మా ఇల్లు చూపిస్తాను అలాగే. ఇగో సునీల్ మన దోస్త్, సునీల్ మన దోస్త్ జాన్ జిగిరి. ఇట్లా పెట్టు. ఇట్లా వాళ్ళ ఇల్లు టూర్ చేపిస్తాను ఇప్పుడు. దా ఫ్రెండ్స్ మా ఇల్లు చూపిస్తాను చెప్పు. చెప్పరా? సరే నేనే చెప్తాను. ఫ్రెండ్స్ మా ఇల్లు చూపిస్తాను. ఫ్రెండ్స్ బాయ్. ఫ్రెండ్స్ కమ్ ఫ్రెండ్స్. ఎందుకు ఏమైంది? పచ్చబొట్టు గాయం ఇది ఆయాషే మెట్టు ఎక్కుతారా. అవు వస్తాంద్ర రే. వాడు చూడు ఇట్లా పడుకోపోతాడు. కుక్కల్ని రుకో భయ రుకో. ఏడా మనం సునీల్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. సునీల్ వాళ్ళ హోమ్ టూర్ చేద్దామని వాళ్ళ ఇంటికి వచ్చినాం. సునీల్ ఇప్పుడే బయటికి పోయిండు సుస్సుకి. ఇప్పుడు చూద్దాం. ఇది వాళ్ళ చీపురు ఆట. వాళ్ళు దీంతో ఊడుచుకుంటారు. మనం ఏదో కొబ్బరి చీపురు అది అంట. వీళ్ళు ఇది ఏంటిదంటే ఒక చెట్టు ఉంటాయి, ఆ చెట్టు కొమ్మలో ఏంటో ఇది మంచిగా సాపు అవుతుంది. ఒకటే దెబ్బకి మొత్తం పోతుంది డైరెక్ట్ అటు అవతలికి పోతానే. మంచిగా ఉన్నాయి చీపురు కూడా. ఇప్పుడు సునీల్ వచ్చిన తర్వాత హోమ్ టూర్ చూద్దాం. ఈ డోర్లు, ఇవి డోర్లు మొత్తం నేను చెప్పినా కదా ఇందాక. మట్టి ఇటుకలు పెట్టి ఇట్లనే కడతారు. మట్టి ఇటుకలు పెట్టి ఇదంతా మట్టి రాలుతుంది. మట్టి ఇటుకలు పెట్టి మట్టితోటే ఎత్తారు. ఎర్రమట్టి అనుకుంటే, ఎర్రమట్టి ఏమట్టో తెలియదు మనకి. వేస్తే గట్టి ఉన్నది, మస్తు గట్టి ఉన్నది. సిమెంట్ కంటే గట్టిగా ఉన్నది ఇది. ఏదైనా కొంచెం కొత్తగా ఉన్నది. సీట్లు ఉండు కన్నా, ఏసీ రూమ్లల్లా ఆ కూలర్ కింద ఉండు కన్నా ఇదేమో చల్లగా ఉన్నది. ఊడియం ఇది పట్టుకో. మనం ఇవరే మాది కూడా. మంచం అందరు నవర్ మంచం చూసుంటారు కానీ ఇది డ్రిప్ మంచం. వీళ్ళు ఎక్కడంటే వీళ్ళు పనికి పోయినా కాడ ఇది చుట్టూ ఊర్లు ఉంటాయి అన్నట్టు. మిర్చి పంటలు, ముగ్గునూరు అనే ఊరు ఉంటుంది. మిర్చి పంటలు అవి ఇవి ఉంటాయి. ఆడ వాళ్ళు ఏం చేస్తారంటే డ్రిప్ వేసుకుంటారు. మన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లెక్క డ్రిప్ వేసుకుంటారు. డ్రిప్ వేసుకొని ఆ పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ని అవసరం అయినాక వాడేస్తారు. వాళ్ళకి యూజ్ కాదు ఆ రైతులకి. వీళ్ళు ఏం చేస్తారు, నవారు ఇట్లా ఏం లేక డ్రిప్ పైప్ తోటి నవారు ఇట్లా అల్లుకున్నారు అన్నట్టు. ఇటు దాబరు ఒకసారి చూపిద్దు ఎట్లా అల్లుకున్నారు. కొంచెం గట్టిగా ఉన్నది. పైప్ తోటి కూడా నవారించుకున్నారు. అసలు ఈ లింకులు ఎట్లా వేసినది కూడా ఉంది. చాలా గట్టిగా, అసలు సందు కూడా లేదు. కొంచెం మంచం వండుకుంటే మంచిగా ఉన్నది. సేమ్ నవార్ కన్నా మంచిగా ఉన్నది, మెత్తగా ఉన్నది. నవార్ అన్న కొంచెం అటు ఇటు జీరకపోతుంది కానీ ఇటు అటు జారుతుంది మంచిగా. కొంచెం మెత్తగా ఉన్నది. ఇట్లా అల్లుకుంటారు. అంటే వీళ్ళు ఉన్న దాంట్లో, అంటే మనం ఏదో లేని దాంట్లో ఏదో చేస్తాం కదా, అది కావాలి ఇది కావాలని. వీళ్ళు ఉన్న దాంట్లో కూడా యూజ్ చేసుకొని ఎంత మంచిగా బతుకుతానో చూడలే. మనం కూడా అట్లనే ఉండాలనుకుంటా. దీని గురించి ఆశపడుకుంటా బతుకుడు కన్నా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. చూద్దాం.